నగరానికి కూత దూరంలో ఉన్న మఖ్దూంపూర్ గ్రామంలో మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మంచిర్యాలకు చెందిన కోటపల్లి మండలం అన్నారంకు చెందిన విద్యార్థి నయముద్దీన్ అనుకోని సంఘటనలో రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. కళాశాల పక్కనే రాజు రహదారి లారీ ఢీకొనడంతో విద్యార్థి నయీం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ అంశంపై మైనారిటీ గురుకుల హెడ్ ఆఫీసర్ నుండి వచ్చిన ఇన్ఛార్జ్ మొహమ్మద్ సుభాన్ మంగళవారం మఖ్దూంపూర్ మైనారిటీ గురుకులాన్ని సందర్శించారు. ఘటన జరిగిన అంశాలపై ఆరా తీసి ఉద్యోగులతో పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విచారణకు వచ్చిన అధికారిని కరీంనగర్ పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ గారి ఆదేశాల మేరకు ఎంఐఎం నేత మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్ ఖాజా మజరతుల్లు కలిసి కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. ముదిటి కుటుంబానికి శాఖాపరంగా ఉద్యోగుల తరపున ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలని ఆయనను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తక్షణమే సహాయం కింద 20,000 ఎంఐఎం నేత ఆరిఫ్ అహ్మద్ మజరుద్దీన్ సమక్షంలో మృతి కుటుంబానికి సభ్యులు అందజేశారు. కాగా విద్యార్థి మృతదేహానికి శవపరీక్షలు పోస్ట్మార్టం నిర్వహించి అంత్యక్రియల కోసం స్వగ్రామానికి మృతుని కుటుంబ సభ్యులకు తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మఖ్దూంపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఎంఈఓ రవీందర్, సుల్తానాబాద్ మైనారిటీ నాయకులు, మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ చంద్రమోహన్, మహేష్, సాగర్, సంపత్ కుమార్, శ్రీధర్, సురేష్, విజిలెన్స్ అధికారులు, అక్రమ్ పాషా, ఇంతియాజ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. बराबर एक्शन लेना बोले एक्शन लेना क्या बोल रहे हैं इसका मसला हो रहा है जो भी डिमांड है उसमें करे सो आप ऑफिसर है आप 126 साल से बात नहीं है कंपल्सरी डेड बॉडी लेके आगे बैठते हम आप गलती नहीं करें मैं नहीं करूँ सही है। బాబు బయటికి వెళ్ళారు కదమ్మా అదే అంటే మీ రెస్పాన్సిబిలిటీ మీద మీరు తీసుకెళ్ళారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఆమె చనిపోయాడు, మళ్ళీ 5 గంటలకు వచ్చేసిండు. ఆ స్టోర్ ఎవరైనా ఫోన్ చేసిండ్రు అమ్మ మీకు? అవునమ్మా సరే సరే మీరైతే రాలే కానీ మీ సోదరి వచ్చి తీసుకెళ్ళింది కదా బయటికి. ఓకేనా మంచిగా కొంచెం ప్రాబ్లమే కదమ్మా, బాబు చనిపోయాడు కదా.
చెల్లెతో మాట్లాడగలుగుతారమ్మా? రెహమాన్ ఎవరు? ఆ పిల్లగాడు ఓకే. మీ చెల్లెకు వీళ్ళకి ఏమైనా సంబంధమా? మీ నంబర్ రాసి తీసుకెళ్ళింది కదా, వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదు. మరి మీ నంబర్ రాసి ఉంది, మీరే వాళ్ళను బయటికి తీసుకెళ్ళినట్టు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పర్సన్ చెప్తున్నారు. మీ బాగున్నాడమ్మా? జాగ్రత్తని ఏం పర్లేదు, బాగుంటుంది, మంచిగా చదువుకుంటాను ఉన్నాం. नमाज गाड़ी निकालो, इन्हों रख भाई आ गए। भाई को फोन करो, कोई देख सकते हैं आप मैं भी आता हूँ भैया। दस तारीख को लिखना। ऐसा हुआ माइनॉरिटी स्कूल मखदूमपुर के ब्रांच में 17-18 साल का बच्चा फर्स्ट ईयर, थोड़ा दिमागी टेंशन में बच्चा जो है सो हॉस्टल से निकल गया। वो हॉस्टल से निकल के रोड पे जाने से उनकी अचानक मौत हो गई। वो मौत के लिए हम भी अफसोस महसूस कर रहे हैं। ये इतला मजलिस के सदर गुलाम अहमद हुसैन साहब को जाने से उन्होंने फौरी मुझे इतला दी, जाके हालात देख के जो भी है वो मसले को जो है सो जो भी उनके घर वाले हैं उनको जो है सो बात करके वो मसले को हल करना बोले। गुलाम अहमद साहब भी यहाँ पे मौजूद नहीं हैं, लेकिन उनके कहने पर मैं यहाँ पर आके इस मसले को कल से रात में मेरे साथ हमारे मज़हर साहब है और सुल्तानाबाद के भी जो है सो हकीम साहब, फ़हीम साहब और भी हमारे सरपंच अजय साहब सब ये करे। उसमें बच्चा जो है सो थोड़ा दिमाग पे जो है सो कुछ असर लेके जाने की वजह से मौत हो गई। खैर कुल्लु नफ्सिन ज़ायक़तुल मौत, ये मौत को तो सबको जाना है। ये मालूम होने के बाद में हमारे सुभान साहब भी जो है सो जो माइनॉरिटी के ऑफिसर है उन्होंने भी आके उनके भी कोशिश करे और हमारे प्रिंसिपल से सबसे बात करके उनको जो भी है उनके फैमिली को जो है सो एक कॉन्ट्रैक्ट बेसिक पे जॉब और जो सो उनको भी थोड़ी मदद कर रहे हैं। वो मदद हम लोग उनके ख़ानदान के साथ हर हमेशा रहेंगे इंशाअल्लाह। और जो है सो जो भी ये हादसा हुआ उसके लिए बिल्कुल अफसोस बात है ये, और उस ख़ानदान के लिए हम लोग जितने भी यहाँ पे आए उनको नाम नाम से जो है सो उनके ख़ानदान की तरफ से शुक्रिया। इसमें कोई किसी का ये नहीं है, जो भी था खैर हो गया, उस हो गए सो मसले को ये करने का नहीं है, लेकिन उनके ख़ानदान के साथ हमेशा मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर गुलाम अहमद हुसैन और आरिफ और जो सो दिगर वार कारपोरेटर्स सब लोग भी उनके साथ रहेंगे इंशाअल्लाह। उनके लिए उनको मरहूमिन के लिए दुआ करेंगे इंशाअल्लाह। ना సాయంత్రం నజ్ముద్దీన్ అనే యువకుడు ఆకస్మిక మరణం. ఆ మరణంతో చాలా దిగ్భ్రాంతి చెంది ఇక్కడ మైనారిటీ ఇన్ఛార్జ్ సుభాన్ గారు మరియు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడడం జరిగింది. దీంట్లో ఆ పిల్లగానికి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరియు అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈ మైనారిటీ స్కూల్ ద్వారా కూడా ఇప్పించడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క పిల్లగాడు బాబు నజ్ముద్దీన్ చనిపోయినందుకు చాలా బాధాకర విషయం. ఈ బాధను మేమందరము దాని దిగ్భ్రాంతి చెందింది కాబట్టి ఇచ్చేస్తున్నాము, ఆయనకు నివాళులు అర్పించినాము ఈరోజు. మళ్ళీ ఇక్కడ ఈ విద్యార్థులు కానీ మరియు ఇక్కడ ఉన్న సార్లు కానీ అందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పేసి నిన్నటి నుండి చెప్పడం జరిగింది. దీంట్లో అనుకోకుండా జరిగిన సంఘటన, ఈ సంఘటన ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. దీంట్లో ఏదైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో మనసుతోని మానవ దృక్పథంతో ఈ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఎప్పుడు కానీ మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా సుల్తానాబాద్ నుండి వచ్చిన పెద్దలు హకీం గారు, ఫహీం గారు, ఇంకా తోటి సోదరులు మరియు సర్పంచ్ గారు, ఈ సర్పంచ్ కూడా అందరం కలిసి ఆ కుటుంబానికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ఏదైనా బాధ వచ్చినప్పుడు కూడా మాకు అందుబాటులో ఉన్న వారికి కూడా మా తరపున సాయం అందిస్తాము. సాయం కోరాలే కూడా అందుకొరకు అని చెప్పేసి ఏదైనా సంఘటన జరిగిన దానికి మేమందరం చింతిస్తున్నాము.
ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ మీరు చెప్పాలి. మన సుభాన్ గారికి మరియు ప్రిన్సిపాల్ గారి అందరికీ ధన్యవాదాలు.